హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ క్విక్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే బీట్రూట్తో జామ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా క్లియర్గా చేసి ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. బయట మార్కెట్లో మనకి చాలా రకాల జామ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా అవి అందంగా కనిపించడానికి యాడెడ్ కలర్స్, ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారు. ఈ రోజు ఈ వీడియోలో భాగంగా ఎటువంటి యాడెడ్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా న్యాచురల్గా బీట్రూట్ యూస్ చేసి క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఇక జామ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపించేస్తాను. ఇన్ జనరల్గా బీట్రూట్స్ మనం డైరెక్ట్గా తినడానికి అస్సలు ఇష్టపడ్డాం, కానీ బీట్రూట్లో మనకి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేవి దాగి ఉన్నాయండి. బీట్రూట్లో మనకి రిచ్ ఆఫ్ విటమిన్ సి అండ్ పొటాషియం ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే బేబీస్ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తిని బిల్డప్ చేస్తాయి. ఇందులో మనకి రిచ్ ఆఫ్ ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల చిన్నారులకి ఎనీమియా అంటే రక్తహీనత బారిన పడకుండా కాపాడతాయి. బీట్రూట్లో మనకి చాలా అధిక శాతంలో ఫైబర్ ఉంటుంది. ఇక ఫైబర్ ఏం చేస్తుందంటే బేబీ యొక్క డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి తిన్న ఆహారాన్ని చక్కగా జీర్ణమయ్యేలా చేసి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య రాకుండా కాపాడుతుంది. బీట్రూట్లో మనకి కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే బేబీకి హెయిర్ బాగా డెవలప్ అవడానికి, హెయిర్ బాగా సిల్కీగా షైనీగా రావడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. బీట్రూట్ బేబీ యొక్క బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా వరకు హెల్ప్ చేసి బేబీ యొక్క ఓవరాల్ హెల్త్ డెవలప్మెంట్ని కాపాడడంలో బీట్రూట్ కీలకమైన పాత్రను పోషిస్తాయి. సో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేవి బీట్రూట్లో మనకి దాగి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క డైట్లో భాగంగా ఇక బీట్రూట్ని చేసుకోవటం వల్ల అనేక రకమైన వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ముందుగా ఇక బీట్రూట్తో జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఈ బీట్రూట్తో జామ్ తయారు చేసుకోవడానికి 3 నుంచి 4 మీడియం సైజులో బీట్రూట్స్ని తీసుకున్నానండి. వాటి పైన తొక్కను తీసేసి ఈ విధంగా మీడియం సైజుగా ముక్కల్ని కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నాను. ఈ విధంగా కడిగి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కుక్ చేసుకోవడానికి ఇక్కడ నేను కుక్కర్ని తీసుకున్నానండి. ఒక కుక్కర్లో ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసేసి బీట్రూట్ మునిగేంత వరకు నీళ్ళను పోసేసి మినిమం 3 విజిల్స్ వచ్చేంత వరకు మీరు ఉడికించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాక ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. బీట్రూట్ పర్ఫెక్ట్గా కుక్ అయింది అంటే మీరు బీట్రూట్ని కనుక పట్టుకుంటే మెత్తగా అయిపోతే బీట్రూట్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. సో ఈ విధంగా కుక్ అయిన బీట్రూట్ ముక్కల్ని వాటర్ని మీరు సపరేట్ చేసేసి ఓన్లీ ముక్కలు మాత్రమే ఒక మిక్సీ జార్లో వేసి ఎక్స్టర్నల్గా ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా బాగా మీరు ఫైన్గా పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్యూరీ మాదిరిగా మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బీట్రూట్ ప్యూరీ తయారైపోయాక ఖచ్చితంగా అడుగు మందంగా ఉండే ఒక బౌల్ని తీసుకోండి. దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి మనం ముందుగానే తయారు చేసుకున్న బీట్రూట్ ప్యూరీని ఆ యొక్క ప్యాన్లో వేసేయండి. ఈ యొక్క ప్రొసీజర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండేటట్టు చూసుకోండి. ఇక బీట్రూట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు 2 నుంచి 3 నిమిషాలు బీట్రూట్ని కుక్ చేసుకోండి. సో ఈ విధంగా బీట్రూట్ కుక్ అయ్యాక మీకు షుగర్ టేస్ట్కి ఆధారంగా షుగర్ని యాడ్ చేయండి. బీట్రూట్ ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 స్పూన్ల షుగర్ని మాత్రమే యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి షుగర్ అంతా మెల్ట్ అయినంత వరకు బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక అందులో ఇక్కడ చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే హాఫ్ నిమ్మకాయని పిండుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నిమ్మకాయని ఎందుకు పిండుకోవాలంటే మీరు నిమ్మకాయని కనుక పిండుకోకపోతే షుగర్ అనేది క్రిస్టల్ అయిపోతుంది. కాబట్టి షుగర్ అనేది క్రిస్టల్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు నిమ్మకాయని పిండుకోవాల్సి ఉంటుంది. అండ్ నిమ్మకాయ పిండడం వల్ల టేస్ట్ కూడా కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, చాలా వెరైటీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నిమ్మకాయ కూడా యాడ్ చేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. మీకు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే దాన్ని మీరు స్కిప్ చేసేయచ్చు. బీట్రూట్ జామ్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది. మీరు తయారు చేసుకున్న బీట్రూట్ జామ్ని ఒక ప్లేట్ మీద వేసి ఈ విధంగా ప్లేట్ని ఉంచితే ఆ బీట్రూట్ జామ్ కనుక కింద జారిపోతుంది అనుకోండి, ఇంకా కుక్ అవ్వాల్సిందని అర్థం. లేదు ఈ విధంగా పర్ఫెక్ట్గా జామ్ కన్సిస్టెన్సీ మనకి ఏ విధంగా ఉంటుందో ముద్దగా వచ్చి జారిపోకుండా ఆ ప్లేట్ మీద ఆ విధంగానే ఉంటే సో మీరు తయారు చేసుకున్న బీట్రూట్ జామ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థం. సో ఇక్కడ నేను తయారు చేసుకున్న బీట్రూట్ జామ్ చూసారా ఏ విధంగా ప్లేట్కి అతుక్కుని ఉందో, అంటే జామ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారాక డిష్ అవుట్ చేసుకుంటున్నానండి. కావాలంటే మీరు వెనిలా ఎసెన్స్ కానీ లేదు అంటే పైనాపిల్ ఎసెన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా మీ యొక్క చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇలాచీ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఆ 2 ఏం యాడ్ చేసుకోవట్లేదు. సో ఫైనల్గా మనకు కావాల్సిన
బీట్రూట్‌తో జామ్ ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత టేస్టీగా ప్రిపేర్ అయిపోయిందో చూసారా? చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా! ఇది చూడటానికి కాదండి, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం నిమ్మకాయ, షుగర్, బీట్రూట్ యాడ్ చేసాం కాబట్టి ఆ 3 కలిసిన ఫ్లేవర్ కొంచెం తీయగా, కొంచెం పుల్లగా, నోటికి భలే కమ్మగా ఉంటుందనమాట. ఈ విధంగా తయారు చేసిన బీట్రూట్‌తో జామ్ బయట మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్‌లో ఉంచితే 3-4 రోజులు పాడవకుండా ఈ విధంగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్‌లో పెడితే 15-20 రోజులు పాడవకుండా ఉంటుందండి. అయితే మీరు దీన్ని యూజ్ చేసేటప్పుడు స్పూన్‌ని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉన్న స్పూన్‌ని యూజ్ చేయాలి. తడిగా ఉన్న స్పూన్ గనుక పెడితే జామ్ అనేది పాడైపోతుంది. మీరు బేబీకి ఎప్పుడైతే సర్వ్ చేద్దాం అనుకుంటున్నారో, సర్వ్ చేసే ముందు ఒక 2-3 గంటల ముందు మీరు ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఆ యొక్క జామ్ అనేది నార్మల్ టెంపరేచర్‌లో, రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చాక మీరు బేబీకి సర్వ్ చేయొచ్చు. ఇక జామ్‌ని మీరు కావాలంటే ప్రయాణ టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక జామ్ నేను మీకు బ్రెడ్ మీద పెట్టి చూపిస్తాను. సో చూసారా, పర్ఫెక్ట్‌గా బ్రెడ్ మీద మనం ఇన్ జనరల్‌గా నార్మల్ జామ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. ఇక జామ్‌ని మీరు బ్రెడ్ మీద వేసుకొని బ్రెడ్ జామ్ కింద యూజ్ చేసుకోవచ్చు. లేదంటే దోసల మధ్యలో ఇక జామ్ ఏసి రోల్ చేసి పెట్టొచ్చు. లేదంటే చపాతీ మధ్యలో ఇక జామ్ ఏసి రోల్ చేసి బేబీస్‌కి సర్వ్ చేయొచ్చు. ఇడ్లీ, దోసల్లో సైడ్ డిష్‌గా ఒక చట్నీలా కూడా దీన్ని మీరు సర్వ్ చేయొచ్చు. దీన్ని మీరు ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా ఇక జామ్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బీట్రూట్‌తో తయారు చేసిన జామ్‌ని సంవత్సరం దాటిన చిన్నారుల నుంచి మీ యొక్క బేబీ యొక్క డైట్‌లో భాగంగా చేయొచ్చు. బీట్రూట్‌తో తయారు చేసిన రెసిపీస్ కనుక బేబీస్‌కి పెడితే ఏమవుతుందంటే, వాళ్ళు బీట్రూట్ ఏ కలర్‌లో ఉందో ఆ విధంగానే మోషన్ అనేది పాస్ చేస్తారు. అది చాలా కామన్. అందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా? అయితే అస్సలు లేట్ చేయకుండా వెంటనే మీ యొక్క బేబీస్ కోసం దీన్ని తయారు చేయండి. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, నీరసంగా ఉన్నవాళ్ళు, రక్తహీనతతో బాధపడుతున్నవారు, ఎనీమియా ఉన్నవారు, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు అందరూ వారి యొక్క డైట్‌లో భాగంగా చేసుకోవడం వల్ల, బీట్రూట్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇక వీడియో మీకు కొంచెమైనా యూస్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీకోసం ఇలాంటి మరెన్నో హెల్తీ, టేస్టీ, ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్. స్టే హెల్తీ, స్టే హ్యాపీ. బాయ్.